ఈ విభాగంలో ఈరోజు అత్యంత అరుదైన అతి క్లిష్టమైన ప్రపంచంలో ఔషధము లేదు అని చెప్పబడేటువంటి ఒక భయానకమైన ప్రాణాలను హరించి వేసేటువంటి అనారోగ్య సమస్యకు అతి సులువైన అనుభవములో నిరూపించబడిన చక్కని మార్గాన్ని తెలుసుకోబోతున్నాం. అప్లాస్టిక్ ఎనీమియా అంటే బ్లడ్ క్యాన్సర్, రక్త క్యాన్సర్. రోజుకు శరీరములో ఎర్ర రక్త కణాలు ఛిద్రమైపోతూ తగ్గిపోతూ తెల్ల రక్త కణాలు పెరిగిపోతూ మనిషి కృషించిపోతూ ఎముకల లోపల ఉండే మూలుగు హరించిపోతూ ఉంటుంది. దీనికి వాళ్ళ ఎన్నో లక్షలు పెట్టి వైద్యము చేయించినా కూడా నమ్మకము లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ ముందుకు రాబోయేటువంటి ఈ వ్యాధి సోకిన వ్యక్తి అతని శరీరంలో రక్త శాతము 3కు పడిపోయింది. ఎన్నో వందల సార్లు రక్తాన్ని ఎక్కించుకొని ఇతరుల రక్తాన్ని చిట్ట చివరికి ఇక ఇతనికి మార్గము లేదు, బోన్ మ్యారో అనబడే మూలుగును మార్చడము తప్ప, మార్చినా కూడా నమ్మకము లేదు అని ప్రఖ్యాత వైద్యులు చెప్పిన తరువాత అతను ఏ విధంగా బాగుపడ్డాడో అతని మాటలలోనే మీరు వినాలి. ఇది సత్యమో? దయచేసి మా ప్రియమైన కుటుంబ సభ్యులందరూ చక్కగా వినవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా, బలభద్రపురం. నాది తూర్పుగోదావరి జిల్లా బెక్కవల్లి మండలము, బలభద్రపురం గ్రామము. నా పేరు సలుమూరు శ్రీనివాస్. అది నాకు వచ్చిన వ్యాధి బోన్ మ్యారో డ్రై అయిపోయిందన్నారు. అంటే అప్లాస్టిక్ ఎనీమియా, ఈ ఎముక లోపల మూలుగా డ్రై అయిపోయిందన్నమాట. అప్పటి నుంచి నేను ఈ శరీరానికి 59 ప్యాకెట్లు యూనిట్లు బ్లడ్ ఎక్కింది నాకు. అటువంటి ప్రాణ పరిస్థితుల్లో గురువుగారు పరిచయమే. నాకు గురువుగారు ఇచ్చిన రాంబాణం లాంటి మందు ఏంటంటే ఉత్తరేణి ఆకు రసము, యాలకులు, గరిక గడ్డి రసం తాగితే మొత్తం ముక్కులోంచి నోటంతా బీడింగ్ అయిపోయి రక్తం ఆగిపోయింది. ఆ తర్వాత ఒక లేహము చెప్పారు, అమృత సంజీవిని లేహం. అది ఎముక లోపల మధ్య పుట్టి మళ్ళీ రక్తం తయారవుతుంది మొదలైంది. ఇది వ్యాధి కంట్రోల్ అవ్వాలంటే 20 లక్షలు ఖర్చు అవుతుందన్న వ్యాధి ఇంచుమించుగా ఒక నెల 2 నెలల్లోనే ఒక 200-300 రూపాయలతోటి నేను ఈ కష్టం నుంచి బయటపడ్డానని ఇది మీ అందరికీ చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఇటువంటి అవకాశం ఇచ్చిన గురువు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. చూశారు కదా, విన్నారు కదా. మృత్యువు నోటిలోకి పూర్తిగా ప్రవేశించిన తరువాత 3% రక్తం అంటే మృత్యువే, తయారు కావటం లేదు. ఆ పరిస్థితిలో ఉత్తరేణి వేళ్ళు, ఉత్తరేణి చెట్టు మీకు చాలాసార్లు చెప్పాను, సంజీవని అని. ఆ ఉత్తరేణి వేళ్ళు పొడి, పటిక బెల్లం పొడి, ఏలకుల పొడి, ఈ 3 కలుపుకొని ఉదయం సాయంత్రము 2 పూటల ఒక అర చెంచా మోతాదుగా 2 సార్లు 3 సార్లు కానీ మంచినీళ్ళతో సేవించటం వలన ఇది సంజీవని శక్తి కలిగి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి గల మూలిక కాబట్టి ఉత్తరేణి ఆ తల్లి కాలేయమును, ప్లీహమును శుద్ధి చేసి తిరిగి మరలా రక్త ఉత్పత్తిని మొదలుపెట్టించింది అతని శరీరములో. అదేవిధంగా అశ్వగంధ లావులావుగా ఉండే అశ్వగంధ, మన దేశవాళీ అశ్వగంధ దుంపలు ఆవు పాలు పోసి ముక్కలు మునిగే వరకు, ఒక పాత్రలో ముక్కలు వేసి ముక్కలు మునిగే వరకు ఆవు పాలు పోసి చిన్న మంట మీద నిదానముగా ఆవు పాలు మొత్తము ఎగిరిపోయేంత వరకు మరగబెట్టి ఈ ముక్కలను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత మళ్ళీ కుండలో వేసి ముక్కలు మునిగే వరకు మరలా పాలు పోసి మరలా ఎగరబెట్టాలి. ఈ విధంగా 14 సార్లు చేసేటప్పటికీ ఆ అశ్వగంధ దుంపలలో అమృత తత్వము చేరుతూ ఉన్నది. దేశవాళీ ఆవు పాలు, జెర్సీ ఆవుల పాలు పనికి రావు. చివరిగా 14 సార్లు పూర్తయిన తర్వాత 2-3 రోజులు బాగా ఎండబెట్టి దంచి జల్లించి దాంతో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 చెంచాలు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మంచి వేడి ఆవు పాలను కలుపుకొని తాగుతుంటే ఎండి కృషించి అస్థిపంజరములా తయారైనటువంటి శ్రీనివాస్ అనేటువంటి అతనం తిరిగి మరలా ఇవాళ ప్రాణాలతో నిలబడి అతని శరీరంలో ఇప్పుడు 13% రక్తము ఉన్నది. అంతకు ముందున్నటువంటి రిపోర్టులు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్టులు ఉన్నాయి. అనుమానము సందేహము ఉన్నవాళ్ళు బలభద్రపురం వై శ్రీనివాసను కలిసి అతని రిపోర్టులు చూసి కూడా
నిర్ధారించుకోవచ్చు. అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి కాదు ఇది. మన దేశము కోసం, మన జాతి సౌభాగ్యము కోసం, మన జాతి పునరుజ్జీవనము కోసం యావత్ జీవితమును అంకితము చేసి సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ అసత్యాలు, అబద్ధాలు, అశాస్త్రీయాలు ఇందులో ఉండనే ఉండవు. ఇట్లాంటి రక్తము తగ్గిపోయేటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న మా ప్రియమైనటువంటి బిడ్డలందరూ ఈ రెండు చక్కటి మార్గాలను ఆచరిస్తూ ఆకలి పెరగటానికి అల్లం రసం, నిమ్మరసం, తేనె, చాలాసార్లు చెప్పాను, చెంచా 2 పూటల ఆహారాన్ని గంట ముందు తీసుకోండి. రాత్రిపూట త్రిఫల రసాయనం 1 చెంచా నీళ్ళలో కలుపుకొని తాగండి. ఒంటికి నువ్వుల నూనె పూసుకొని చక్కగా హాయిగా స్నానం చేయండి. మనల్ని మనం పునరుజ్జీవనం చేసుకొని మన ఆయువుని మనమే పెంచుకొని చిరాయువులుగా ఉండగల ఈ దివ్యమైనటువంటి మార్గాలను మా ప్రియమైనటువంటి మా కుమారులు, కుమార్తెలు, మా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మా తల్లులు, తండ్రులు అందరూ దీన్ని ఉపయోగించుకొని శతమానం భవతి అన్నట్లుగా చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని, ఆయువుని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కొద్ది క్షణాలలో మనం వంటిల్లే వైద్యశాలలో ఒక చక్కని అద్భుతమైనటువంటి ఆహారం